సత్యస్వరూపి అయిన దేవునికి స్తోత్రములు. ప్రభు నామములో మీకు వందనములు. 2026 మే 19వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యెషయా 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే ప్రభు మనలను నిత్యము నడిపించువాడై ఉంటున్నాడు. అనగా సంవత్సరము యొక్క మొదటి దినము నుండి సంవత్సరాంతం వరకు ఆయన ప్రసన్నత, సన్నిధి మనకు తోడుగా ఉంటున్నది. యుగ సమాప్తి వరకు ఆయన సదాకాలము ప్రేమతో మనలను నడిపించు దేవుడై ఉంటున్నాడు. మన దేవుడు మార్పు లేని వాడై ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో దావీదు ఒక చక్కని పాట పాడుతూ, దేవుడు నా కాపరి అని, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండజేయుచున్నాడని, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అని పాడడం ఇక్కడ మనము చూస్తుంటున్నాము. గాఢాంధకార లోయలో నడిచినను ఏ కీడు కూడా సంభవింపదు, ఎక్కడ కానీ భయపడనక్కరలేదు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము ఓదార్చగలుగుతుంది అని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. ఆయన ఎంతవరకు ఇహమందు మనల్ని నడిపించగలడు, పరలోక రాజ్యం చేరు వరకు కూడా ఆయన మనల్ని నడిపించువాడై ఉంటున్నాడు. మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే వెంట ఉండడం జరుగుతుంది. గమనించాలి, గొర్రెల కాపరి తన గొర్రెలు యావత్తును ఒకే విధముగా నడిపించడు. కొన్ని బలహీనమైన గొర్రెలు ఉంటాయి, కొన్ని దెబ్బతినిన గొర్రెలు కూడా నడవలేక వెనుకబడి ఉంటాయి. వాటన్నిటిని బట్టి, వాటి స్థితిగతులను బట్టి ప్రేమతో కాపరి వాటిని నడిపించడం జరుగుతుంది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను ఊర్చి రొమ్మున ఆనించుకొని పోయేవాడు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించువాడు అని యెషయా 40:11 మనము చూడగలం. నిజమే, మన ప్రభు ఎవరో కాదు, ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడు అని యోహాను 10:14 చూడగలం. ఆయన మన బలహీనతలు, కృంగిన ఆత్మీయ స్థితిగతులను ఎరిగి ఉన్నవాడు. ఏలాగు ఒక తండ్రి తన బిడ్డను మోయుచున్నాడో, ఏలాగు పక్షిరాజు తన బిడ్డలను రెక్కల మీద మోయుచుండడం జరుగుతున్నదో, అలాగే మన దేవాతి దేవుడు మనను చక్కగా నడిపించు దేవుడై ఉంటున్నాడు. మనను విడిచిపెట్టేవాడు కాదు, మనకు దూరముగా ఉన్నవాడు కాదు. మన బాధలలో, అలాగే మనము కృంగిపోయేంత పరిస్థితుల్లో పెట్టేటువంటి దేవుడు కూడా కాదు. ఆయన యొక్క ప్రేమ, వాత్సల్యత మన విషయములో గొప్పదిగా ఉంటున్నది. కాబట్టే దేవుడు తప్పనిసరిగా మనలను ఆదరించినటువంటి దేవుడై ఉంటున్నాడు, కాపాడునటువంటి దేవుడై ఉంటున్నాడు, సంరక్షించేటువంటి దేవుడై ఉంటున్నాడు. మన కన్నీటిని తుడిచి ఆయన మనకు ఒక చక్కని ఆనందాన్ని కలుగచేసే దేవుడై ఉంటున్నాడు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవా, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు నా తండ్రి చెల్లిస్తుంటున్నాము. దేవా, మమ్మల్ని నడిపించే దేవుడవని, దేవా క్షామకాలమందు మమ్మల్ని తృప్తిపరిచేటువంటి దేవుడవని, నీరు కట్టిన తోటవలే, ఉబుకుచూ ఉండు నీటి ఊటవలే మమ్మల్ని చేయువాడని మీ వాక్యము ద్వారా మాట్లాడగలిగారు. మీ మాటలు వినిచున్న మీ బిడ్డలకు తండ్రి, ఈ మాటలు ఎంతో ఆదరణ, ధైర్యాన్ని చేకూర్చని మీరే బిడ్డలను తండ్రి చేయి పట్టి నడిపించి మీ కృపతో బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.